టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ట్రాయ్ సైబర్ ఫ్రాడ్ కాల్స్పై మొబైల్ ఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. నివేదికల ప్రకారం స్కామర్లు తాము ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నామని చెబుతుండడంతో వాళ్ళని అప్రమత్తం చేసింది. మొబైల్ నెంబర్ను డిస్కనెక్ట్ చేస్తామని ఫస్ట్ మీకు బెదిరిస్తారు. మీకు ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఇలాంటి మోసగాల తీరు ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాయ్ కార్యదర్శి వి రఘునందన్ మాట్లాడుతూ ట్రాయ్కి ఇలాంటి సంఘటనల గురించి కొంత సమాచారం అందిందని చెప్పారు. కొన్ని కంపెనీలు, ఏజెన్సీలు మరియు వ్యక్తుల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నారు. ముందుగా స్కామర్లు మీకు కాల్ చేస్తారు. తాము ట్రాయ్ నుండే కాల్ చేస్తున్నామని చెప్తారు. కస్టమర్ ఫోన్ నెంబర్ నుంచి తెలియని వ్యక్తులకు తప్పుడు సందేశాలు పంపిస్తున్నారని చెప్తారు. దీనివల్ల మీ మొబైల్ నెంబర్ను బ్లాక్ చేస్తామని చెప్తారు. ఇక సిమ్ కార్డులను పొందడానికి కస్టమర్ ఆధార్ నెంబర్ను ఉపయోగిస్తున్నారని, ఆ సిమ్ కార్డును చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని చెప్తారు. మీ సిమ్ కార్డ్ బ్లాక్ చేయకుండా ఉండాలి అంటే మిమ్మల్ని స్కైప్లో వీడియో కాల్ ద్వారా తనతో కనెక్ట్ అవ్వమని స్కామర్లు అడుగుతారు. ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు కొంతమంది స్కామర్లు. సో ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకూడదని, దీనిపై ప్రజల అవగాహన కల్పించేందుకు చైతన్యాన్ని తీసుకురావడానికి ట్రాయ్ చాలా ప్రయత్నాలు చేసింది. ఏ టెలికాం కంపెనీ అయినా తన కస్టమర్ల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేయడం లేదా డిస్కనెక్ట్ చేయడం వంటి చర్యలు అస్సలు తీసుకోదు అని ట్రాయ్ చాలా స్పష్టంగా చెప్పింది. తాము కూడా అలాంటి కాల్స్ చేయమని ట్రాయ్ చెప్పింది. అలాగే కస్టమర్లను ఈ విధంగా సంప్రదించే బాధ్యతను తాము ఏ ఏజెన్సీకి ఇవ్వలేదని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తుంది, మరి మీకు అలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి? మీరు ఇలాంటి మోసానికి గురైనట్లయితే ఏం చేయాలి? మీ ఫోన్ నెంబర్ను ఈ విధంగా డిస్కనెక్ట్ చేయడం కుదరదు అని మీరు ముందుగా అర్థం చేసుకోండి. కాబట్టి అలాంటి కాల్స్ వస్తే అస్సలు నమ్మద్దు. కాల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు కాలర్ని తెలివిగా ప్రశ్నలు అడగండి. వారికి అసౌకర్యం కలిగించేలా కొన్ని క్వశ్చన్స్ అడగండి. మీకు అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీస్ సైబర్ సెల్లో రిపోర్ట్ చేయొచ్చు. ఇలాంటి కాల్స్ను ఆపేందుకు టెలికాం కంపెనీలు కూడా చర్యలు తీసుకోవాలి. వి రఘునందన్ ప్రకారం చూస్తే టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ 2008 కింద మొబైల్ నెంబర్ల నుండి చేసే మోసపూరిత కాల్స్పై చర్య తీసుకోవాల్సిన బాధ్యత టెలికాం కంపెనీలపై ఉంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ వల్ల మీరు ఇబ్బంది పడితే ఆ తర్వాత మీరు నేరుగా మీ సర్వీస్ ప్రొవైడర్కి అంటే టెలికాం కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్కి ఫిర్యాదు చేయొచ్చు. ఇది కాకుండా మీరు cybercrime.gov.in అనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. మీరు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అయిన 1930 ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు.